హలో అండి, హాయ్ అండి. ఈరోజు బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ అప్డేట్ ఏమైనా చూద్దాం అండి. 28/5/2024 అప్డేట్స్ ఏమైనా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటంటే అపాక్ అండి. అపాక్ ఫైనాన్స్ సర్వీస్ లిమిటెడ్లోని జాబ్ ఓపెనింగ్ ఉన్నాయంట. ఆర్ఓ రిలేషన్షిప్ ఆఫీసరు, రిలేషన్షిప్ మేనేజర్, SRO సీనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్ అంట. ఈ క్వాలిఫికేషన్కి డిగ్రీ కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ 1 year కావాలంటున్నారు. 1 year ఉన్నా లేకపోతే పర్లేదు. MSME ప్రొడక్ట్స్ అంటే మన బిజినెస్ లోన్స్, ల్యాప్, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, హోమ్ లోన్స్లోని సేల్స్ జాబ్ అండి ఇది. ఓకేనా. ఈ శాలరీ బేస్డ్ ఆన్ యువర్ సిటీస్ మీద, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఎక్స్పీరియన్స్ సిటీస్ మీద 30% దాకా ఇవ్వచ్చు. ఓకేనా. మళ్ళీ ఇది ఫ్రెషర్కి మ్యాక్సిమం 3.5 lakhs దాకా ఇస్తారంట. ఓకేనా. జాబ్ లొకేషన్ ఎక్కడంటే నిర్మల్ అండి. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 4 జాబ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. లోకల్ క్యాండిడేట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానని చెప్తున్నాడు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద వాట్సాప్ కంటే మీరు రెజ్యూమ్ పంపించండి. బ్రాంచ్ మేనేజర్ నెంబర్ ఇచ్చారు కదండి, ఈ నెంబర్కి మీరు ఒకసారి మీ రెజ్యూమ్ ఒకసారి పంపించండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ అండి. ఫాస్ట్ ట్రాక్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్యామిలీ ఉంది. ఓకేనా. దీంట్లో CPA మంచి జాబ్ అండి. సిస్టమ్ వర్క్, క్రెడిట్ ప్రాసెస్ అసోసియేట్, క్రెడిట్లోని CPA అనమాట. సిస్టమ్ వర్క్ అంతనా. లొకేషన్ కాకినాడలో ఉంది. మినిమం 1 year CPA నాలెడ్జ్ ఉండాలంటున్నారు. మ్యాక్సిమం CTC 2.5 దాకా ఇస్తారంట. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్కి అయితే మీకున్న ప్యాకేజ్ మీద ఇస్తారు. ఓకేనా. క్రెడిట్ ఇది సిస్టమ్ వర్క్, ప్యూర్లీ సిస్టమ్ వర్క్ అండి ఇది. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఈ నెంబర్ కంటే ఒకసారి కింద మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఒకసారి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళే మీకు కాల్ చేస్తారంట. ఓకేనా. నెక్స్ట్ చూడండి. వీఆర్ అర్జెంట్లీ రిక్వైర్ బై AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లోని గోల్డ్ లోన్లోని మేనేజర్స్ కావాలండి. మేనేజర్స్, డిప్యూటీ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్స్ కావాలంటండి. తుని, రాజాము, నర్సన్నపేటలోని. ఓకేనా. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొత్తగా. ఓకేనా. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రీసెంట్గానే ఫిన్కేర్ బ్యాంక్ కూడా కలిసింది. ఓకేనా. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలంటే 6 months నుంచి 1 year దాకా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్ది అంటున్నారు. ఓకేనా. మీ శాలరీ అయితే మీ కరెంట్ సిటీస్ బేస్ చేసుకుని ఇస్తా అంటున్నారు. మరి మీరు బార్గెనింగ్ చేసుకుందని బట్టి ఉంటుంది. ఎవరికైనా వీళ్ళగా మేనేజర్స్ కానీ, డిప్యూటీ మేనేజర్ కానీ, రిలేషన్షిప్ మేనేజర్ కానీ ఎవరికైనా కావాలంటే వీళ్ళు తుని, నర్సంపేటలో ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్ కంటే మీరు ఒకసారి మీ రెజ్యూమ్ వాట్సాప్ చేయండి. ఓకేనా. ఒకసారి మాట్లాడండి AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో. ఈరోజు చూడండి. ఏంటంటే SBI అండి. మన SBI బ్యాంక్ ఉంది కదా, అగ్రికల్చర్ లోన్స్ అంట. ఇది CTC 19,000 నుంచి ఇస్తారంట. 19,000 ఇస్తారంటున్నారు మామూలు ఫ్రెషర్కి అయితే. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఇంకెక్కువ ఉంటుంది. ఇన్సెంటివ్ కూడా ఇస్తా అంటున్నారు. క్వాలిఫికేషన్ ఇంటర్, డిగ్రీ ఉంటే సరిపోద్ది అంటున్నారు. ఫ్రెషర్ని చెప్పాను కదా, ఫ్రెషర్ని కూడా తీసుకుంటున్నా అంటున్నారు. లొకేషన్స్ చాలా ఉన్నాయండి. చూడండి బాబు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం, విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, సుళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, చిత్తూరు, మంగళగిరి, పొద్దుటూరు, సికింద్రాబాదు, కుకటపల్లి, జూబ్లీ హిల్స్, చార్మినార్, సంగారెడ్డి, మాచర్ల, కోంపల్లి, నాగర్ కర్నూలు. ఓన్లీ మెయిల్స్ అంట. అంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయిల్స్ని తీసుకుంటా అని చెప్తున్నారు అన్నమాట. నోట్ అని రాశారు. 21 నుంచి 28 సంవత్సరాల వరకు ఉంటే సరిపోద్ది అంటున్నారు. మినిమం క్వాలిఫికేషన్ రాశారు డిగ్రీ, ఇంటర్మీడియట్ ఫ్రెషర్గా తీసుకుంటారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే టీమ్ని HR నెంబర్ ఇచ్చారు కిందని. దీనికి మీ వాట్సాప్లో మీ రెజ్యూమ్ పంపించండి, లేదంటే మీరు ఒకసారి కాల్ చేయండి. ఓకేనా. ఈరోజు లాస్ట్ డేట్ అంటే HDB ఫైనాన్స్ అండి. మంచి కంపెనీ. HDB ఫైనాన్స్లోని సేల్స్ ఆఫీసర్ కావాలంటండి. ఓకేనా. పర్సనల్ లోన్స్కి, BLకి, ల్యాబ్కి, GL. ఓకేనా. క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ అయినా పర్లేదు అంటున్నారండి. లొకేషన్ అంటే వైజాగ్లో రామ్నగర్ ఉంది కదా బ్రాంచ్లో, అక్కడ కావాలంటున్నారండి. ఓకేనా. ఫ్రెష్ను కూడా తీసుకుంటా అని చెప్పారు రాశాడు. ఓకేనా. ఫెబ్రవరి క్యాండిడేట్ కంటే ఇమీడియట్గా జాయినింగ్ ఎవరు ఉంటే వాళ్ళు ఇంకా బెటర్ అని అంటున్నారు అన్నమాట. ఇన్సెంటివ్స్ ఉంటాయంటున్నారు. శాలరీ కూడా ఇస్తాను యాజ్ పర్ కంపెనీ నామ్స్ అంటున్నారు. ఫ్రెషర్కి అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ శాలరీ దాన్ని బట్టి తీసుకోవడమే. మీకు ఇంట్రెస్ట్ అయితే కింద వరకు ఒకసారి కాల్ చేయండి. మీరు మీ రెజ్యూమ్ అంటే ఒకసారి పంపించండి. ఓకేనండి. ఇదండి ఈరోజు అప్డేట్స్. ఇంకేమంటే మనం రేపు అప్డేట్స్లో మళ్ళీ కలుద్దామండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.